తల్లివడి కంటే గొప్ప సింహాసనం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. విల్లు వంచకుండా బాణం కదలదు. ఒళ్ళు వంచకుండా బ్రతుకు నడవదు. అబద్ధాలు చెప్తే అబద్ధాల వెనక నువ్వు పరిగెత్తాలి. నిజాలు చెప్తే నీ వెనుక నిజం పరిగెత్తుకొస్తుంది. ఆకలి గొప్పదా? ఆలోచన గొప్పదా? అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది. ఆలోచన బ్రతకటం నేర్పిస్తుంది. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచేయటానికి చిన్న రంధ్రం చాలు. నీ శత్రువుల మాటలను విను. ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే. జీవితంలో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వొద్దు. దగ్గర అయ్యి బాధపడటం కన్నా మన లిమిట్స్‌లో మనం ఉండటం మంచిది. పగలు నిద్ర వస్తుందంటే శరీరం అలసిపోయిందని అర్థం. రాత్రి నిద్ర రావటం లేదంటే మనస్సు విరిగిపోయిందని అర్థం. పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు. నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. మంచి వాళ్ళను ఏమన్నా మౌనంగా ఉంటున్నారు కదా అని హద్దు దాటి మాట్లాడరాదు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుందని మర్చిపోకూడదు. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయటం రాదు. మోసం చేసేవారికి కోపం, ఆవేశం ఉండవు. మిత్రుడా, ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు. దాని బండారం వానలో బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. ఎవరిని అతి తెలివితేటలు చూపించినా సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. విజయం ఒక రుచికరమైన వంటకం లాంటిది. సాహసం, తెలివితేటలు, జ్ఞానం మరియు అనుభవం దానికి కావలసిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయటం అనేది ఉప్పు లాంటిది. ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్నే రుచికరమైనదిగా చేస్తుంది. ప్రేమ లేని మనిషి ఉండడు. గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుపడాలంటే బలమైన నాయకుడుండాలి. కానీ మనం బాగుపడాలంటే మాత్రం బుద్ధిశాలైన స్నేహితుడు మన వెంటే ఉండాలి. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి. ఎందుకంటే లోకం అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూపిస్తుంది. బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచాలని ఎదురు చూస్తుంది. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్న వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మీద మనం గెలవటం చాలా కష్టం. డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది. మనం జీర్ణం చేసుకునేంత తినటం, మనకు కావాల్సినంత సంపాదించడం, పక్కవాడితో పోల్చుకోకుండా బ్రతకటం, మన కంట్రోల్ చేసుకునే వేగంగా ప్రయాణించడం. ఏ కల్మషం లేకుండా నవ్వుతూ, నవ్విస్తూ, మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండటం. ఇవన్నీ ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయే కదా అని కళ్ళాల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. నీ జీవితంలో రంగులు వెలిసినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుస్సు విరిసి ఖచ్చితంగా ఆనందం పొందుతావు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కుంగిపోతాడు. అదే ధైర్యవంతుడు ఆనందపడతాడు. లైఫ్ ఈజ్ ఎ రేస్. వాళ్ళు ముసుగులు తొలగించుకున్నందుకు గెలిచేందుకు మరింత పోరాడతాడు. ఓన్ ఇట్. నచ్చినంత నవ్వితే పిచ్చివాడంటారు. తనివి తీరా ఏడిస్తే పిరికివాడంటారు. మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడంటారు. జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లుంటే తెలివి లేదంటారు. కలుపుగోలుగా మాట్లాడితే వగరుబోతని మాట్లాడతారు. ఇది సమాజం తీరు. ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు. నలుగురిలో ఉంటే తిరుగుబోతని అంటారు. మౌనం వహిస్తే చాతగాని వాడని అంటారు. కాదని వాదిస్తే అతివాది అంటారు. ఏదేమైతే నాకేంటి అని ఊరుకుంటే
స్వార్థపరుడు అంటారు. ఎలా బ్రతకాలో ఎరు ఎరుకయ్యేలోపే చితికిపోయేందుకే ఈ బ్రతుకు. లోకమంతా మచ్చునట్లే బ్రతకమంటే మనకు చచ్చినట్లు బ్రతకటమే. కాళ్ళు, చేతులు బాగానే ఉన్నాయి కదా! కష్టపడి బ్రతకవచ్చు కదా! అని బిచ్చగాడితో మనం చెప్తే, మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెబితే, అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే మనకు ఉండదేమో కదా! ఒక విధంగా చెప్పాలంటే అందరూ బిచ్చగాళ్ళమే. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా అంతే. ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు. కానీ ఒక్క అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడటం మానేస్తామో జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించటానికి చేయొద్దు. ఒక్కసారి జీవితంలో నటించడం మొదలుపెడితే జీవితాంతం నటించాల్సొస్తుంది. ఒక భగవంతుడు మనకు సంపదనిచ్చినప్పుడు మనలో పెరగవలసింది లోభితనం కాదు, సహాయం చేసే గుణం పెరగాలి. అలాగని మన శక్తికి మించి సాయం చేయరాదు. అంతకన్నా ముందు అనర్హులకు అస్సలు సాయం చేయరాదు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. క్షమించగలిగినవాడు బలవంతుడు. గెలిచేవాడు 24 గంటలు కష్టపడతాడు. ఓడేవాడు 24 గంటలు ఆలోచిస్తాడు. సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేదని కాదు. వారికి ఎదురయ్యే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. సాక్ష్యం లేని సేవ చేపలు లేని చెరువు లాంటిది. ప్రార్థన లేని సేవ తెడ్డు లేని పడవ లాంటిది. వాక్యము లేని సేవ నీరు లేని నది లాంటిది. పరిశుద్ధత లేని సేవ ప్రాణము లేని శరీరం లాంటిది. ఆత్మల భారము లేని స్వేచ్ఛ సేవ చచ్చిన శవంతో సమానం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.